అందరికీ నమస్కారం. ఓ సామాన్యమైన వ్యక్తి మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కానీ ఆయన పెద్ద పెద్ద ఆశలున్నాయి, పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయి. ఈ ప్రపంచంలో శాంతిని, అహింసను నెలకొల్పాలి అన్న గొప్ప ఆశయం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన లక్ష్యం కోసం 35 దేశాలు తిరిగారు. జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. ఎవరిని ఒక్క రూపాయి ఆయన నోరు తెరిచి అడిగింది లేదు ఆయన జీవితం మొత్తంలో. కానీ 35 దేశాలు తిరిగారు. ఆయన లక్ష్యం కోసం కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు పనిచేస్తున్నారు. కానీ వారెవ్వరికీ ఒక్క రూపాయి కూడా జీతం లేదు. అయినా వాళ్ళు 24 గంటలు ఆయన లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉంటారు. ఇది ఎలా సాధ్యం? ఆయన దాదాపు 35 దేశాలు తిరిగి కొన్ని వేల సభలు అటెండ్ అయ్యి 4 కోట్ల మందిని ఆయన పర్సనల్గా కలిశారు. అలాగే 1,00,000 పుస్తకాలు చదివిన జ్ఞానం ఆయన దగ్గర. అసలు ఇన్ని పనులు ఒక మనిషి ఎలా చేయగలిగారు? 1,00,000 పుస్తకాలు చదవడం ఏంటి? వేల ధ్యాన కేంద్రాలను స్థాపించడం ఏంటి? ప్రపంచం మొత్తం తిరగడం ఏంటి? ఆయన కోసం కొన్ని వేల మంది ఉచితంగా పనిచేయడం ఏంటి? ఇది అంతా ఎలా సాధ్యమైంది? ఆయనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి? ఆయనలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి? ఇంత గొప్పగా ఎలా మార్పు తీసుకురాగలిగారు? కొన్ని లక్షల మందిని మాంసాహారుల నుంచి శాకాహారులుగా మార్చారు. దానివల్ల కొన్ని కోట్ల జీవులు ఈరోజు ఈ భూమి పైన రక్షించబడ్డాయి. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక సామాన్యుడి వల్ల. ఆ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరో అని ఆలోచిస్తున్నారా? ఆయన పేరే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, ఫౌండర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఆయన పాటించిన జీవిత సూత్రాలు ఏంటి అన్నది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనం కూడా ఆయన పాటించిన సూత్రాలను మనం పాటిస్తే మన జీవితంలో తప్పకుండా 100% సక్సెస్ వచ్చి తీరుతుంది. అవన్నీ చాలా సులభమైనవే. అవి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక 11 సూత్రాలను ఈ ఎపిసోడ్లో మీకు చెప్పబోతుంది. ఈ 11 సూత్రాలు ఆయన పాటించి ఎలా సక్సెస్ అయ్యారు, ఒక గొప్ప స్పిరిచువల్ లీడర్గా ఎలా ఎదిగారు, ఇన్ని అసాధ్యమైన విషయాలను సుసాధ్యం ఎలా చేయగలిగారు అన్నది ఈ వీడియోలో చేయబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని చూడండి. థ్యాంక్ యూ.